అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వంటలక్క రెండవ భాగం. గత ఎపిసోడ్లో సరోజ పెట్టిన కొత్తిమీర వంటలకి, ఎర్రకారం చట్నీకి రమేష్ కుటుంబం బెంబేలెత్తిపోయింది. రమేష్ నాలుక కాలిపోయి గంజి కోసం ఏడుస్తున్నాడు. అసలు ఆ రాత్రి అత్తమామల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రాత్రి 11 గంటలు. గదిలో జీరో బల్బు వెలుగుతుంది. కనకం, పుల్లయ్య ఇద్దరూ బెడ్ మీద కూర్చుని ఉంటారు. ఇద్దరూ భారీ కాయస్తులు కావటంతో ఆ బెడ్డు పాపం మూలుగుతున్నట్టు శబ్దం చేస్తుంది. పుల్లయ్య ఒక చేత్తో గొంతు పట్టుకొని ఇంకో చేత్తో కడుపు నిమురుకుంటున్నాడు. కనకం దీనంగా గోడవైపు చూస్తుంది. ఏమండోయ్ కనకం, నిద్రపోతున్నావా? లేక నాకంటే ముందే పైనున్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా? నిద్ర ఎక్కడవుతుందండి? గొంతులో అగ్ని పర్వతం పేలినట్టుంది. ఆ కోడలు పెట్టిన చట్నీ తిన్నాక లోపలేదో నిప్పులు కొలిమి రగులుతున్నట్టుగా ఉంది. అవును కనకం, రమేష్ గాడికి వంటలక్క కావాలన్నాడు గాని ఇలాంటి మంటలక్కొచ్చిద్దని ఎప్పుడు ఊహించలేదు. ఆ కొత్తిమీర వాసన నా ఒంటికి బట్టి ఇప్పుడు నేను పక్కకి తిరిగితే పచ్చగడ్డి వాసన వస్తుందే. ఈయనకి గడ్డోసనొత్తే పర్లేదు, నాకైతే రేపొద్దున్నే ఆ అమ్మాయి మళ్ళీ ఏ యాగ పట్టుకొత్తదోనని గుండెలు రైలు పరిగెడుతున్నాయి. కనకం, మనిద్దరి బరువు చూసి ఆ పిల్ల మనకి తిండి పెట్టకుండా మార్చి చంపేలా ఉంది. నిన్నేమో పచ్చని చావు, ఇవాళేమో ఎర్రని చావు. రేపే రంగు సావుని ప్లాన్ చేసిద్దో ఏంటో కనకం. అదంతా మన రమేష్ గడి కర్మండి. వంట బాగుండాలన్నాడు గాని రూపం బాగుండాలనుకోలేదు. ఇప్పుడు చూసారా, ఆవిడికి హీరోయిన్ బిచ్చబట్టింది. మనల్ని డైట్ చేయమంటుంది. మన బరువు చూసి ఆవిడికి ఏమైనా సీన్లు గుర్తొస్తున్నాయేమో. అవును కనకం, ఇందాక నేను బెడ్ మీద కూర్చుంటే మామయ్య మెల్లగా అరుగు విరిగేలా ఉంది అంటుంది. నా బరువు నాకు తెలియదే ఏంటి, మనం ఆరోగ్యంగా ఉన్నాం అంతే. అవునండి, రేపొద్దున్నే లేచి కనీసం ఒక కప్పు కాఫీ తాగాలంటే అది కొత్తిమీరతో చేస్తావా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మనం తిన్నది ఇడ్లీలా లేక పేడ పెడకలా డౌట్ వచ్చేలా చేస్తుందండి. అసలు ఆ గుంటూరు మిరపకాయల బస్తా ఎందుకు తెప్పించిందో. వాళ్ళ నాన్న ఈ అమ్మాయి వంటల నుంచి దప్పించుకోవడానికి ఇక్కడ పంపించుంటాడు. పాపం, ఆ విషయం మనకి తెలియలేదు. సర్లేండి, ఆ మంట తగ్గడానికి కొంచెం పంచదార వేసుకొని తినండి. రేపొద్దున్నే ఆ వంటలక్క మేలుకోకముందే మనం జాగ్రత్త పడాలా. నిద్రపోదాం రండి. పుల్లయ్య మెల్లగా పడుకుంటాడు. బెడ్డు ఒకవైపుకి వంగుతుంది. కనకం పక్కకి తిరగగానే బెడ్ గట్టిగా కిర్రుమని శబ్దం చేస్తుంది. ఇద్దరూ భయపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గొంతులో మంటతో మూలుగుతూ అలాగే నిద్రపోతారు. ఇక అది పల్లెటూరి పొద్దు. సూర్యుడు మెల్లగా పైకొస్తున్నాడు. వీధిలో కూరగాయల బండాయన కేకలు వినిపిస్తున్నాయి. సరోజ తన భారీ కాయాన్ని మెల్లగా ఊపుకుంటూ ఒక చేతిలో పెద్ద సంచి పట్టుకొని స్టైల్గా కళ్లద్దాలు పెట్టుకుని వస్తుంది. ఆమె నడుస్తుంటే పల్లెటూరి మట్టి రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న రాళ్లు కూడా అదిరి పక్కకు పడుతున్నాయి. అక్కడ పక్కింటి పార్వతమ్మ, సూరమ్మ ఏవో సీరియల్ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏంటండి పార్వతమ్మ గారు, సూరమ్మ గారు, పొద్దున్న మీటింగ్ పెట్టారు. వీధిలో ఏమైనా కొత్త స్కామ్లు జరుగుతున్నాయి ఏంటి? స్కామ్లు ఏమో గాని సరోజా, నేను మీ ఇంట్లో ఏదో ఆకుపచ్చగా పొగలొత్తని, వీధిలో కుక్కలు కూడా ఆ వాసనకి తోక ముడుచుకుని పారిపోతున్నాయి. ఏముండో తల్లి? అవన్నీ హెల్తీ వంటలండి. గ్రీన్ టీ, గ్రీన్ రైస్, గ్రీన్ మసాలా. అందుకే చూడండి నేను ఎంత గ్లామర్గా తయారయ్యాను. నా ఫేస్లో ఆ గ్లో చూడండి, మీరు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కదా. అవునమ్మా, నీ గ్లామర్ చూసి రోడ్డు మీద వెళ్ళే లారీలే బ్రేక్లు వేస్తున్నాయి. ఒకవేళ పొరపాటున నువ్వు రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావంటే ట్రాఫిక్ జామ్ అవడం ఖాయం. ఎంతకీ ఏంట డైట్ రహస్యం? అదేనండి నా స్పెషల్ కొత్తిమీర డైట్. నేను అచ్చం హీరోయిన్లా కనిపిస్తున్నానని మా వీధి చివర గోపాలం గారు కూడా అన్నారు. సరోజు గారు, మీరు అడుగు తీసి అడుగు వేస్తుంటే అచ్చం రాధగారు గుర్తొస్తున్నారు అన్నారు. హీరోయినా? ఏ సినిమాలో? జంతు ప్రదర్శనశాల డాక్యుమెంటరీలోనా? దేవుడా, ఏం ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అవునమ్మా, నువ్వు అచ్చం మహానటి సావిత్రి గారే. కాకపోతే ఆ సినిమాలో ఉండేవాళ్ళు నువ్వు ఏనుగు అంబారి మీద ఉండాలి. ఆ మాటకి సరోజ మురిసిపోతూ తను చేస్తున్న వెటకారం అర్థంగాక, థ్యాంక్స్ అండి, నాకు తెలుసు మీరు కుళ్ళుకుంటారని. ఆడవాళ్ళకి గ్లామర్ అంటే ఎప్పుడూ అసూయే. రేపటి నుంచి ఇంకా స్లిమ్ అయిపోయి మీ అందరికి చుక్కలు చూపిస్తా. ఏమండి కూరగాయలైనా ఆ సొరకాయ ఇటివ్వు, డైట్లో జ్యూస్ చేసుకోవాలి.
సరోజ సంచూపుకుంటూ మట్టి రోడ్డు మీద గుంతలు పడేలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఆమె అటు వెళ్ళగానే, ఏమి పార్వతి, ఏమికి పిచ్చేమైనా పట్టిందా? ఆకారం చూస్తే భారీ నౌకలా ఉంది, హీరోయిన్ అంటుందేంటి? దాని మొహం, దాని వంటకి ఆ రమేష్ గాడు ఇంకా బతికే ఉన్నాడంటే ఆడి గట్టి పిండమే. ఆ కొత్తిమీర వాసనకి మా ఇంట్లో దోమలు కూడా సచ్చి అంటే నమ్ము. ఇక ఉదయం 9:15 పుల్లయ్య అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఆయన కూడా మంచి భారీకాయ ఉన్న మనిషే. అరుగు మీద కూర్చుంటే ఆయన బరువుకి అరుగు కిర్రుమని శబ్దం చేస్తూ ఉంటుంది. సరోజ లోపల నుంచి ఒక కొత్త రకం నడక నేర్చుకుంటున్నట్టు క్యాట్ వాక్ చేస్తూ బయటకొస్తుంది. అరుగు మీద ఆమె అడుగు పడగానే అరుగు మీద కూర్చున్న పుల్లయ్య కాస్త ఎగిరి పక్కకు పడతాడు. అమ్మో, ఏంటమ్మా సరోజ, ఏంటి అవింత నడక? కాళ్ళు ఏమైనా నొప్పి పడుతున్నాయా ఏంటి? లేకపోతే అడుగులో ఏమైనా సీసం పోసావా? మామయ్య గారు, ఇది వింత నడక కాదు, హీరోయిన్ వాక్. నేను డైట్లో ఉన్నాను కదా, శరీరం తేలికైపోయి అలా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది నా నడక? గాల్లో తేలడమా? నువ్వు అడుగేస్తుంటే కిందున్న ఫ్లోరింగ్ టైల్స్ పగిలిపోతున్నాయి తల్లి. నువ్వు, నీ అత్తమ్మ, నేను ముగ్గురం కలిస్తే ఈ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు డబుల్ ట్యాక్స్ వేస్తారు. అంత వెయిట్ ఉన్నాం మనం అని పుల్లయ్య తన మనసులో అనుకొని పైకి మాత్రం, హా అలాగే ఉంది తల్లి, కానీ సావిత్రి గారు అంత వేగంగా నడిచేవాళ్ళు కాదు. నువ్వు కొంచెం నెమ్మదిగా నడు. అరుగిరిగితే మన ఇద్దరు బరువుకి మళ్ళీ రిపేర్ చేయించటం కష్టం. మీరు కూడా వెక్కిరిస్తారా? ఇందాక కూరగాయల బండి దగ్గర అందరూ నన్ను చూసి ముక్కును వేలేసుకున్నారు. నా సిల్మ్లెస్కి వాళ్ళు ఫిదా అయిపోయారు. అయినా మామయ్య గారు, మీరు కూడా కొంచెం డైట్ చేయండి. ఆ పొట్ట చూస్తుంటే అచ్చం బాహుబలిలో ఒక ఏను గుర్తొస్తుంది. నా పొట్ట సంగతి సరేలేమ్మా, నువ్వు ఆ కూరగాయల సంచిని ఎలా మోస్తున్నావా అని ఆశ్చర్యపోయి ఉంటారులే. నాకైతే నీళ్లు తెచ్చివు తల్లి, గొంతు ఎండిపోతుంది. నీళ్ళు కాదు మావయ్య, మీకోసం నా డైట్లో ఒక అద్భుతం తెస్తాను, ఆగండి అని సరోజ లోపలికి పరుగు తీస్తుంది. ఇల్లంతా ధన్ ధన్మని శబ్దం వస్తుంది. ఇక ఉదయం 10 గంటలు. రమేష్ ఆఫీస్కి రెడీ అవుతూ సాక్స్ వేసుకుంటూ ఉంటాడు. సరోజ వంటింట్లో కూరగాయలు తరుగుతూ రమేష్ ఆఫీస్కి వెళ్తున్నాడని తెలిసి చేతిలో ఉన్న కూరగాయల్ని అక్కడే వదిలేసి ఉరుకులు పరుగుల మీద బెడ్రూంలోకి వస్తుంది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని రకరకాల యాంగిల్స్లో చూసుకుంటూ పెదాల్ని అటూ ఇటూ తిప్పుతూ ఫోజులిస్తూ ఉంటుంది. ఏవండి రమేష్ గారు, ఒక్క నిమిషం ఆ సాక్సులు పక్కన పెట్టి నా వైపు చూడండి. ఈ యాంగిల్లో నేను అచ్చం స్వీట్ అనుష్కలా లేను? అచ్చం ఆ అరుంధతి సినిమాలో జేజమ్మలా ఉన్నానా లేదా? ఆ మాటకి రమేష్ తన మనసులో, మళ్ళీ ఏ కొంప ముంచడానికి వచ్చిందో దేవుడా, దీనికి అనుష్కకి మధ్య ఉన్న ఒకే ఒక్క పోలిక, ఇద్దరికి 2 కళ్ళు ఉండడం, అంతే. ఇది జేజమ్మేంటి, సాక్షాత్తు పశుపతిలా ఉంది అని అనుకుని పైకి మాత్రం, ఏంటి సరోజా, ఆఫీస్కి టైం అవుతుంది. అనుష్కేంటి, నువ్వు అంతకంటే ఎక్కువ. ఆ కళ్ళలో ఉన్న తీక్షణత చూస్తుంటే సినిమా వాళ్ళు క్యూ కడతారు. నిజంగానా? ఇందాక వీధిలో అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. ఈ వింత గ్లామరస్ గా ఎలా తయారైంది అని ఒకరి చెవిలో ఒకరు చెప్పుకుంటున్నారు. నేను హీరోయిన్లా ఉన్నానని వాళ్ళు చెప్తుంటే మీరు నన్ను వెక్కిరిస్తారా? నా డేట్ ఎంత బాగా వర్కౌట్ అవుతుందో చూడండి. నా నడుము చూడండి, ఒక్క 10 కిలోలు తగ్గి ఎంత సన్నగా అయిందో. సరోజా, నీ నడుము సన్నగా అవటమేమో గాని నువ్విలాగే డైట్ చేస్తే మన బెడ్ మాత్రం సన్నగా అయిపోయి విరిగిపోవడం ఖాయం. నిన్న రాత్రి నేను బెడ్ మీద ఒక వైపుకి జారిపోతున్నాను తెలుసా? అది గ్రావిటీ ప్రాబ్లం అండి, నా ప్రాబ్లం కాదు. నా అందం చూసి ఆ అద్దమే భయపడిపోతుంటే మీరు నన్ను వెక్కిరిస్తారా? నాకు గుర్తింపు కావాలి, నాకు గ్లామర్ కావాలి. మన గోపాలం గారు కూడా అన్నారు, అమ్మా సరోజా, నువ్వు ఒక షార్ట్ ఫిలిం తీయొచ్చు అని. నా అత్తమ్మ గారు మావి గారు కూడా లావుగా ఉన్నారని నేను అనట్లేదే, కేవలం నన్నే అంటారా? వాళ్ళ బరువుకి సోఫా కులిపితే ఏమనరే? రమేష్ జాలిగా తలనిమురుతూ, సరోజా, నీకు ఆల్రెడీ గుర్తింపుంది. మన వీధిలో వంటలక్క అంటే ఎవరికి తెలీదు? ఆ కొత్తిమీర వాసన పీల్చిన ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తుంచుకుంటారు. కళ్ళు మూసుకున్నా నీ వంట రుచి గుర్తిస్తారు. చాలు తల్లి, ఇంకాపు. అంటే నీ లావుగా ఉన్నానా? నన్ను మీరు కూడా వెక్కిరిస్తారా? నా వంటలకి ఇంట్లో విలువ లేదు, నా అందానికి గుర్తింపు లేదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, అక్కడే హ్యాపీగా నా కొత్తిమీర బస్తాల మధ్య బతికేస్తాను అని గట్టిగా ఏడుస్తూ బెడ్ మీద పడుకుంటుంది. ఆ దెబ్బతో బెడ్డు కిర్రు కిర్రుమని భీకరమైన శబ్దం చేస్తూ ఒక పక్కకి వంగిపోతుంది. అప్పుడు రమేష్ కంగారుగా
పక్కకి పడిపోబోయి, అయ్యో సరోజ, వద్దొద్దు, బెడ్కి ప్రాణాపాయం పొంచుంది, అత్యవసర చికిత్స అవసరం దానికి. సారీ ఏడవకు. నువ్వు హీరోయిన్వే, అచ్చం బాహుబలిలో ఆ ఏనుగుని నడిపించే హీరోయిన్లా ఉంటావు. నీ ధైర్యం ముందు, ఆ బరువు ముందు ఆ దేవసేన కూడా దిగుదుడిపే. నీ నడక చూసి రాజమౌళి గారు ఖచ్చితంగా నీకు కాల్ షీట్స్ అడుగుతారు తెలుసా? నిజంగానా? ఆ ఏనుగుని నడిపించేది అనుష్క కదా? అవును సరోజా, నువ్వు కూడా అంతకంటే పవర్ఫుల్గా ఏనుగుని నడిపించగలవు. నువ్వు నడుస్తుంటే అచ్చం ఆ వెనకాలన్న ఏనుగు కూడా నువ్వేనేమోనని భ్రమపడతారు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్ వాళ్ళు నన్ను హీరోలో ఉన్నామని ఇంట్లోనే ఉంచేస్తారు. అలా అక్కడి నుంచి రమేష్ ఆఫీస్కి వెళ్తాడు. ఇక మధ్యాహ్నం 1:30 వంటగదిలో నుంచి విపరీతమైన శబ్దాలు వస్తుంటాయి. సరోజ ఏదో కొత్త రకం వంట కోసం కూరగాయలతో కుస్తీ పడుతున్నట్టుంది. మిక్సీ ఒక పక్కన గుర్రుమని అరుస్తుంటే సరోజ పప్పుగుత్తితో గిన్నెని బాదుతున్న సౌండ్ ఇల్లంతా మారుమ్రోగుతుంది. పెరట్లో బావి దగ్గర కనకం, పుల్లయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కనకం వంటగది వైపు చూస్తూ, యాండి వింటున్నారా? ఆ శబ్దాలు చూస్తుంటే మీ కోడలో లోపల ఏదో పెద్ద ప్రయోగం చేస్తున్నట్టుంది. నిన్నట మాట ఇంకా తగ్గనే లేదు, ఈరోజు ఇంకేం విలన్ సృష్టిస్తుందో. అవును కనకం, ఆ మిక్సీ సౌండ్ ఏంటంటే నా గుండెల్లో రైళ్లు బరిగెడుతున్నాయి. మనుషుల కోసం వండుతుందా లేక ఏమైనా యుద్ధానికి ఆయుధాలు తయారు చేస్తుందా అని డౌట్ వస్తుంది. ఆ పిల్ల వంట తింటే మన బరువు తగ్గుతుందో లేదో గాని మన ఆయుష్ మాత్రం తగ్గిపోయేలాగుంది. ఆవిడ గారు డైట్లో ఉన్నారంట కదా, రేపటి నుండి మనకు కూడా పచ్చగడ్డి, ఆకులు, అలమలు మాత్రమే పెట్టి మనల్ని కూడా మేకల్లా మార్చేలాగా ఉంది. ఇంతలో సరోజ వంటింట్లో నుంచి చెమటలు దుడుచుకుంటూ చేతిలో ఒక గరిటె పట్టుకుని హుషారుగా పెరట్లోకొచ్చింది. మావయ్య గారు, ఇందాకేదో అంటున్నారు నా గురించే కదా? నా కోడలు భలే కమ్మటి కూర చేసింది, అమృతులాగా ఉంది అని పొగుడుతున్నారు కదా, నా చెవిలో పడిందిలేండి. ఆ మాటకి పుల్లయ్య షాక్ అయ్యి తన మనసులో, అమ్మో, ఈమెకి కళ్ళే కాదు చెవులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేనన్నది తిట్టు అని తెలిస్తే ఆ గరిటితో నా తల మీద కొట్టుద్దు ఏమో అని మనసులో అనుకున్నా పైకి మాత్రం నవ్వుతూ, ఆ అవునమ్మా సరోజ, నీ వంట గురించి కాకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుకుంటాం? నీ వంటలు తింటే ఈ జన్మలో మర్చిపోలేమని అనుకుంటున్నావమ్మా. అవునమ్మా సరోజా, నీ వంట మహాత్యం అట్టాంటిది. తిన్నాళ్ళు మళ్ళీ అన్నం వైపు చూడాలంటేనే భయపడేలా చేతన్నావు. అది కదా అసలైన టాలెంట్. థ్యాంక్స్ అత్తమ్మ గారు. అందుకే మీకోసం ఓ కొత్త రకం న్యాచురల్ హెల్త్ ప్యాక్ రెడీ చేశాను. వేడివేడిగా ఉంది, రండి తిందాం. అయ్యో సరోజా, నేను ఇప్పుడే వెళ్ళాలి తల్లి. పంకిట్టి పార్వతం దగ్గర నా చీర ఆరబెట్టే, అది తీసుకురావాలి. లేకపోతే ఎవరైనా పట్టుకుపోతారు. నువ్వెళ్ళు, మీ మావి గారు కొడ్డించు, ఆయన చాలా ఆకలితో ఉన్నారమ్మా అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరుగు తీస్తుంది కనకం. పుల్లయ్య కంగారుగా, ఏమే కనకం, నన్నొక్కని వదిలేసి వెళ్తావా? ఆ చీర తర్వాత తెచ్చుకో, చాగవే. కనకం బయటికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్లీ వెనక్కొచ్చి హాల్లో గోడచాటును నిలబడి లోపలేం జరుగుతుందో దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. మనసులో నవ్వుకుంటూ, కనకం, ఈరోజు మా ఆయన పని అయిపోయినట్టే. ఆ సరోజ పెట్టే పేడ ముద్దలు తిని ఆయన ఏమైనా విన్యాసాలు చేస్తారేమో చూడాలి. నేనైతే బాగానే ఎస్కేప్ అయ్యాను. డైనింగ్ టేబుల్ దగ్గర పుల్లయ్య దీనంగా కూర్చుని ఉంటాడు. సరోజ ఒక పెద్ద గిన్నెలో పచ్చని ముద్దలు పట్టుకొని వస్తుంది. అమ్మాయి సరోజ, నాకిప్పుడే గుర్తొచ్చిందమ్మా, గ్యాదకి గడ్డీయడం మర్చిపోయాను, నేనెళ్ళొస్తాను తల్లి. అప్పుడు సరోజ ఆయన్ని గట్టిగా భుజాల మీద నొక్కి కూర్చోబెడుతూ, కూర్చోండి మావయ్య, గేదెకి గడ్డి తర్వాత వేద్దురు గాని ముందు మీరు ఈ గడ్డి లడ్డూలు తినండి. మీ ఆరోగ్యం కంటే గేదె ముఖ్యం కాదు కదా, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినాలి. అమ్మా సరోజ, మరి ఇన్ని ఒకేసారంటే కష్టం తల్లి, ఒక్కటి తింటే సరిపోదా? అస్సలు కుదరదు, మీరు డైట్ చేయాలి. హీరో విక్రమ్ లాగా 6 ప్యాక్ రావాలి మీకు. తినండి ప్లీజ్ అని ఒక ముద్దని బలవంతంగా ఆయన నోటి దగ్గరికి తీసుకువెళ్తుంది సరోజ. పుల్లయ్య తప్పించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరోజ వదల్లేదు. చేసేదేం లేక కళ్ళు మూసుకొని ఆ పచ్చని గేదెగడ్డి లడ్డూని నోట్లో పెట్టుకుంటాడు. పెట్టిన మరుక్షణం ఆయన ముఖం 1000 వంకర్లు తిరుగుతుంది. తుత్తు, అమ్మా సరోజ, ఏంటిది? గొంతులో మేకులు దిగినట్టుంది. చచ్చిపోతున్నాను తల్లి, నా వల్ల కాదు అని ఒక్క ఉదుటున పైకి లేచి డైనింగ్ టేబుల్ చుట్టూ పరిగెత్తి వాకిలి గుండా వీధిలోకి పారిపోతాడు. వెనకాలే గరిట పట్టుకుని సరోజ పరిగెడుతూ, మావయ్య ఆగండి, ఇంకా
మూడున్నాయి, హెల్త్ కి మంచిది మావయ్య, ఆగండి ఆగండి. అని పరిగెడుతూ ఉంటుంది. గోడ చాటున ఉన్న కనకం అప్పుడే హాల్లోకి వస్తుంది. నవ్వు ఆపుకోలేక సోఫా మీద పడిపోతుంది. ఇక సరోజ అలసిపోయి వెనక్కి వస్తుంది. కనకం అప్పుడే ఏమీ తెలియనట్టు సోఫాలో కూర్చొని ఉంటుంది. చూశారా అత్తమ్మ, మామయ్య గారికి ఆరోగ్యం మీద అస్సలు ధ్యాస లేదు. అంత కష్టపడి చేస్తే పారిపోయారు. ఏం చేస్తాం తల్లి, ఆయనకి అమృతం అరగదలే. సర్లే, కాసేపు ఎడగ కూర్చో, అలసిపోయినట్టున్నావుగా అని కనకం అనగానే సరోజు కూడా వచ్చి అత్తగారి పక్కనే హాల్లో కూర్చుంటుంది. కనకం సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఆమె కూడా మంచి భారీ కాయం. సోఫాలో కూర్చుంటే ఆమె ఆకారం సోఫా మొత్తం నిండిపోయినట్టుంటుంది. సరోజ అలుగుతూ ఒక మూలన కూర్చుని ఉంది. రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అమ్మా, ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? యుద్ధమేమన్నా జరిగిందా? యుద్ధం కాదురా, మీ పేళ్ళ నిరాహార దీక్ష చేస్తుందంట. మధ్యాహ్నం నుంచి ఒక్క మెతుకు కూడా మొట్ల. నేను వండిన పప్పుచారు కూడా క్యాలరీలు ఎక్కువ అని తిరస్కరించింది. ఇక మనిద్దరు బరువు చూసి ఆవిడకి భయం వేస్తుందంట. నిరాహార దీక్ష? సరోజా, ఎందుకు ఇంత సాహసం? ఆకలేయట్లేదా ఏంటి? అంటారు, అందరు అంటారు. నా వంటని అందరూ వెక్కరిస్తున్నారు. మామయ్య గారు కూడా నా హెల్త్ డ్రింక్ తాగి పారిపోయారు. అందుకే నేను ఈ రోజు నుంచి కేవలం గాలి పీల్చుకుని బ్రతుకుతాను. చూద్దాం ఎవరు నన్ను ఆపుతారు. మా అత్తమ్మ గారు చూడు ఎంత బరువున్నారు. ఆవిడకి నా డైట్ అసలు నచ్చట్లేదు. సరోజా, నువ్వు ఒక పూట తినకపోతే ఈ దేశంలో కరువు తీరిపోతుంది గాని నీకేం అవ్వదు తల్లి. నీ కడుపులో ఉన్న నిలవలో ఇంకా 10 ఏళ్ళకి సరిపోతాయి. అయినా నేను మీ మామగారు లావుగుంటే నీకేంటమ్మా, మేము ఆరోగ్యంగానే ఉన్నాం. చూసారా అత్తమ్మగారు నన్ను కూడా ఏమంటున్నారు? నేను హీరోయిన్లా స్లిమ్గా అవ్వాలని కష్టపడుతుంటే మీరు నన్ను ఎగతాళి చేస్తారా? రమేష్ నవ్వాపుకుంటూ సరోజ దగ్గరికి వెళ్ళి, సరోజా, గాలి పీల్చుకుంటే ఆ గాలి కూడా పాపం అని ఏడుస్తుంది. సర్లే ఏడవకు. ఇదిగో నీకోసం స్పెషల్గా స్వీట్ తెచ్చాను. నువ్వు హీరోయిన్వి కదా, నీకోసం ఇది. వెంటనే కళ్ళు తుడుచుకుంటూ సరోజ ఉత్సాహంగా, ఏం స్వీట్ అండి? బాదుషానా, మడత కాజానా? లేదు లేదు, నీ ఫేవరెట్ కొత్తిమీర హల్వా అని ఒక ఖాళీ బాక్స్ చూపిస్తాడు. ఆ బాక్స్ని తీసి చూసి షాక్ అవుతుంది సరోజ. బాక్స్ ఖాళీగా ఉందేంటి? మీరు నన్ను మోసం చేస్తున్నారా? అది 0 క్యాలరీ హల్వా సరోజ. డైట్లో ఉన్న హీరోయిన్లకి అది కంటికి కనిపించదు, కేవలం మనసుకే కనిపిస్తుంది. తిను, తిన్నట్టు ఫీల్ అవ్వు. మన ఇంట్లో ఉన్న అందరి బరువు తగ్గిపోతుంది. ఆ మాటకి సరోజ గుడ్లురుముతూ సోఫా మీద నుంచి పైకి లేచి, మీరు నాతో జోకులు వేస్తున్నారా? ఆగండి, మీకు రాత్రికి మిరపకాయల పాయసం చేసి పెడతాను. అప్పుడు తెలుస్తుంది నా తడాక. నేను వంటగదిలోకి వెళ్తున్నా. కనకం రమేష్ ఇద్దరూ కంగారుగా ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో డోర్ దగ్గర ఎవరో కాలింగ్ బెల్ గట్టిగా కొడతారు. బెల్లు కొట్టగానే రమేష్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ ఒక స్టైలిష్గా ఉన్న అమ్మాయి చేతిలో పెద్ద సూట్ కేసు పట్టుకుని చూడీదార్లో నిలబడి ఉంది. అన్నయ్య, ఐ మిస్ యు సో మచ్. చూడు, నీకోసం సిటీ నుంచి మంచి స్వీట్స్, గిఫ్ట్లు కూడా తెచ్చాను. రాణి, నువ్వేంటి ఇక్కడ? చెప్పకుండా వచ్చావేంటి? అమ్మో, ఎంత స్లిమ్గా అయిపోయావే. సిటీలో జాబ్ చేస్తున్నావు కదా, సెలవు దొరికిందా? అసలు మన పల్లెటూరింట్లో నువ్వేంటి ఇంత బక్కగా ఉన్నావు? రాణే, నా బంగారు తల్లి, వచ్చేవమ్మా, రారా లోపలికి రా. సరోజ రాణిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. రాణి అచ్చం నిజమైన హీరోయిన్లా కనిపిస్తుంది. ఎవరండి ఈమె? ఇంత స్టైల్గా ఉంది, గాలికి కొట్టుపోయేలా ఉంది. సరోజని పైనుంచి కిందకి చూసి నవ్వుతూ రాణి ఇలా అంటుంది. అన్నయ్య, ఎవరిమే? మీ పల్లెటూరింట్లో కొత్తగా వంట మనిషిని ఏమైనా పెట్టుకున్నారా? మరి ఇంత బొద్దుగా ఉంది. మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకర్ ఏమైనా వచ్చిందా ఏంటి? మన అమ్మా నాన్న బరువు కంటే ఏమే ఎక్కువనట్టుందే. వంట మనిషా? నేను ఈ ఇంటి మహారాణిని, మీ అన్నయ్య పెళ్ళాన్ని, నన్ను ట్యాంకర్ అంటావా? ఓహో, వదిన గారా, సారీ అండి. దూరం నుంచి చూస్తే ఏదో వంటల ప్రోగ్రాంలో వంటలక్కలా కనిపించారు. అన్నయ్య, నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. నాకు మంచి స్పైసీ బిర్యానీ కావాలి. ఆయిల్ దట్టించి ఉండాలి. సిటీలో జాబ్ టెన్షన్స్ సరిగా తినలేదు. ఇక్కడైనా కడుపు నిండా తినాలి. ఈ వంటలక్కకి వండడం వచ్చా, లేక పచ్చాకులు పెడుతుందా? ఆ మాటకి సరోజ తన మనసులో, స్పైసీ కావాలా? సిటీ నుంచొచ్చి నాకు వంట నేర్పిస్తుందా? రావే రాణి, నీకు నా మిరపకాయ లడ్డు రుచి చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ వంటలక్క పవర్. నిన్ను మళ్ళీ సిటీకే పారిపోయేలా చేస్తాను. వదినా, అలా గుడ్లురుముతో చూస్తున్నావేంటి? ఆకలేస్తుంది, త్వరగా వంట చెయ్యి.
నాకు నీ వంట రుచి చూడాలనుంది. అలాగే మరదలు గారు, మీకోసం స్పెషల్ వెల్కమ్ డిష్ రెడీ చేస్తాను. మీ జన్మలో మర్చిపోలేరు. ఒక్క 10 నిమిషాలు ఆగండి. పొయ్యి మీద మంటలు కాదండి, మీ నోట్లో మంటలు పుట్టిస్తాను. ఆ మాటకి రమేష్ తలబాదుకుంటూ తన మనసులో, బాబోయ్, ఒక పక్క నా పెళ్ళాం వంటలక్క, ఇంకో పక్క నా చెల్లి మసాలా మొగ్గ, మా అమ్మ నాన్న అందరూ కలిసి చేసే ఈ యుద్ధంలో నా గతేంటో, దేవుడా నన్ను కాపాడు. సరోజ రాణి వైపు రౌద్రంగా చూస్తుంటే రాణి ఎగతాళిగా నవ్వుతుంటుంది. కనకం, పుల్లయ్య భయంతో వణికిపోతూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వదిన మరదళ్ళ యుద్ధం ఎలా ఉంటుందో, సరోజ రాణికి ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.